మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ సమయంలో సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం నుండి మీ బైబిల్లో గమనించండి. సంఖ్యాకాండం 21 4వ వచనం నుండి. వారు ఎదోము దేశమును చుట్టూ పోవలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండ్రి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమన్రి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థన. ప్రియప్రభ, ఈ సమయంలో ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని మేము చూస్తూ ఉండగా సిలువను చూచుటకు మా నేత్రములను తండ్రి తేటగా ప్రభ ఆ క్లియర్ విజన్ మీరు మాకు అనుగ్రహించి బలపరచుము. మా దృష్టి సిలువ మీద ఉంటకు సహాయం చేయము. ఈ మా ధ్యానమును దీవించమని యేసుక్రీస్తు ప్రభ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఇశ్రాయేలీల యాత్ర జీవితంలో వారు చాలా మట్టుకు వారు యాత్రలో సాగి వచ్చారు. యాత్రలో సాగి వచ్చిన తర్వాత వారికి సంభవించినటువంటి ఒక పరిస్థితి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి భాగము సంఖ్యాకాండం 21వ అధ్యాయం.
4వ వచనం నుండి మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అని వ్రాయబడింది. మార్గాయాసము చేత. బహుశా ఇశ్రాయేలీలు ఇన్ని సంవత్సరాలు యాత్ర చేయవలసి ఉంటుంది అని వారు అనుకోలేదు. దేవుడు ముందే టైమ్ ఆఫ్ జర్నీ చెప్పలేదు, వారిని నడిపిస్తూ వచ్చాడు. ఒక తరం చాలామంది దాటిపోతూ ఉన్నారు, వారి పిల్లలు ఎదిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. చూస్తూ ఉండగానే మాసాలు సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. మనం కరోనా దినాల్లో ప్రవేశించినప్పుడు ఏదో కొద్ది కాలం కొద్ది మాసాలు అనుకున్నాం. కొన్ని ఆరోగ్య సంస్థలు ఇంకొక సంవత్సరం పాటు దీని ప్రభావం ఉంటుంది, ఇంకొక 2 ఏళ్ళు ఉండొచ్చు అని రకరకాల విషయాలు మనము విని లేక చదివి ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలీల జీవితంలో వారు స్పెసిఫిక్ టైం, ఇంత టైంలో వారు వాగ్దాన దేశంలో అడుగు పెడతారు అనేటటువంటి టైము వారికి చెప్పబడలేదు. వారు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, విశ్వాస యాత్రలో సాగాలి, దేవుడు వారి ముందుండి నడిపించాలి. వారికి దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. చాలా మార్లు మనం కూడాను ఇంకా ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ కష్టాలు. తల్లిదండ్రులు కొన్ని మార్లు బిడ్డల కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. మా బిడ్డలు ఎదిగొస్తే మా కష్టాలన్నీ తీరతాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎదిగొచ్చినటువంటి బిడ్డలు తల్లిదండ్రులను చూడకపోతే వారు ఎంత హర్ట్ అవుతారో, వారు ఎంత మరి బాధపడతారో ఊహించండి. మేము ఎంతో ఆశపడ్డాం, ఎదురు చూసాం, తిని తినక, మా కొరకు అనేక విషయాలు ఖర్చు పెట్టుకోక, అనేక సందర్భాల్లో మేము చాలా తక్కువ వాడుకొని బిడ్డల యొక్క విద్య కొరకు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని మేమెంతో ప్రయాసపడ్డాం. ఈరోజు మా బిడ్డలు మమ్మల్ని చూడటం లేదు అనుకునే తల్లిదండ్రులు లోకంలో అనేక చోట్ల ఉన్నారు. మార్గాయాసం జీవిత యాత్రలో మనకు బాధ కలిగించేవి అనేక అంశాలు ఉంటూ ఉంటాయి. చాలా సింపుల్ ఒక విషయం. మనము భోజనపు బల దగ్గర కూర్చున్నాం అనుకుందాం. మనకి ఇష్టమైంది లేకుంటే మనకు రుచికరంగా ఉన్నది సంతృప్తిగా వడ్డించినప్పుడు తింటారు, బాగుంటుంది. అలాగూ కాకుండా వారు అనుకున్నది ఏది టేబుల్ మీదకి రావట్లేదు ఒక 2 రోజుల నుండి. కొన్ని మార్లు కిచెన్ దగ్గర లేకుంటే టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర అసంతోషంగా కనబడుతూ ఉంటారు వ్యక్తులు. ఏం కారణము అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు టేబుల్ పైన కనబడటలేదు. చూచారా? ముద్ద ఇచ్చి చూస్తారు, ఆహా ఇంతేనా ఈరోజు, నాకు ఆకలి లేదని లేచిపోతూ ఉంటారు కొంతమంది తినేటప్పుడు చాలా బాగా చేసేవని కూడా చేసిన వాళ్ళు మెచ్చుకోరు. సరిగదా తినేసేసి చేయగొడుకుని వెళ్ళిపోతారు. అదే ఏదైనా తేడా ఉందనుకోండి, ఉప్పు ఎక్కువైంది లేక కారం ఎక్కువైంది, నేను తినటానికైనా ఇది చేసింది అన్నట్లుగా చూస్తారు, లేకుంటే మాట్లాడతారు, లేకుంటే విసుక్కుంటారు, ఇంకా చెప్పాలంటే నసబెడతారు. ఇక్కడ ప్రజలు మేము నడుస్తూ ఉన్నాం, యాత్ర చేస్తూ ఉన్నాం, గమ్యం ఇంకా చేరలేదు అనేటటువంటి బాధ వారిలో ఉన్నది. జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించలేం. కొందరు అనుకుంటారు విల్ పవర్తోనే సాధించగలను అని. కొంత మట్టుకే చేయగలరు, కొన్ని మానవుని అధీనంలో ఉండవు అనే సంగతి మనము ఒప్పుకోవాలి. ఇక్కడ 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. గమనించండి, దేవుడు వారికి మన్నా అనుగ్రహించాడు. మన్నాను గూర్చి మనము నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, అది తెల్లని
16:31 నిర్గమ. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మన్నా చాలా బాగుంటుంది. గల్ఫ్ నుండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వచ్చేటప్పుడు ఒక విధమైన స్వీట్ పట్టుకొస్తారు. సోనుపాపిడి లాగే ఉంటుంది కానీ తెల్లగా ఉంటుంది. మన్నా ఆ స్వీట్ పేరు. ఇశ్రాయేలీలు తిన్నటువంటి మన్నా అది తేనె వలె చక్కని రుచి కలిగింది, ఆరోగ్యకరమైంది. ఎంత వారికి అవసరమో దేవుడు అంత వారికి ఇచ్చాడు. వారికి అవసరమైనటువంటి పోషక పదార్థాలన్నీ దేవుడు దానిలో ఉంచాడు. ఇది అద్భుతం కాదా? సృష్టికర్త అయినటువంటి దేవుడు లక్షలాది ప్రజలను పోషించడానికి ఏర్పరచుకున్నటువంటి పరలోక ఆహారం, దాన్ని దేవదూతల ఆహారం అని కూడా అన్నారు, మన్నా. ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్నారు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. మన్నా అసహ్యమైందా? దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవి నీవు తిరస్కరిస్తూ ఉన్నావా? నీకు రుచించటం లేదా? ఐగుప్తులో తిన్నటువంటి చేపలు, ఉల్లిపాయలు, కూరాకులు, తెల్లగడ్డలు, అవి ఇవి. ఐగుప్తులో వారు మాంసం కుండల దగ్గర కూర్చుని వండుకున్నారట. అవి గుర్తొచ్చినాయా? వీరి పితరులు వీరి చిన్న వయసులో ఉన్నప్పుడు, లేకుంటే వీరి తల్లిదండ్రులు దాస్యంలో మగ్గినటువంటి విషయాలు ఈ యంగర్ జనరేషన్ ఎందుకు గ్రహించలేకపోయారు? వీరంటూ ఉన్నారు, సవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదండి. వారు మాట్లాడింది దేవునికిని మోషేకును విరోధముగా. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొట్టమొదట మనిషికి దేవుని మీద కోపం వస్తూ ఉంటుంది, మనుషుల మీద కోపం వస్తుంది. కొందరికి మనుషుల మీద ముందు కోపం వస్తుంది, ఆ తర్వాత లోకస్తులైతే నా కర్మ అని చెప్పేసేసి తన కర్మను నిందిస్తూ ఉంటారు. నిన్నని ఏమి లాభం, నా కర్మ అని అంటూ ఉంటారు. లోకంలో వినబడేటటువంటి పదజాలం ఇవి. మనుషులు సనగటం, విరోధంగా మాట్లాడటం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, ఆ కొరింథీలో ఉన్నటువంటి వారు చాలా లోకానుసారమైనటువంటి జీవితంలో నుండి వచ్చినటువంటి వాళ్ళు. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథు పట్టణం చాలా నాగరికత కలిగినటువంటి పట్టణం. వారికి మొదటి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి కొరింథీ 10వ అధ్యాయం 9వ వచనం, మనము ప్రభువును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగొట్టుకై వ్రాయబడెను. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి అంశం, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తృణీకరించడం చాలా విచారకరమైనటువంటి విషయం. సనగటం మనకు అనిపిస్తుంది, సణుగుడు అంత సీరియసా? ఎస్, ఇట్స్ రియల్లీ సీరియస్. ఎంత సీరియస్ అంటే ఆ తరువాత జరిగినటువంటి విషయాలు దేవుడు వారి మీదకి ఏం పంపించాడో చూడండి. 6వ వచనం, సంఖ్యాకాండం 21:6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. ఈ సర్పాలకు తాపకరములైన సర్పములు అని, అవి ఎర్రగా ఉండి ఉండవచ్చు ఆ సర్పాలు, లేక అవి కుట్టినప్పుడు ఆ సర్పం కుట్టినటువంటి చోట, కాటు వేసినటువంటి చోట మంట మంట మంట, భయంకరమైనటువంటి మంట. అందుకని అవి తాపకరములైన సర్పములు అనేటటువంటి పదం అక్కడ వాడబడింది. ఇశ్రాయేలీలు కరెక్ట్గా ఈ స్థలం దగ్గరకు వచ్చినప్పుడు వారు ఉన్నటువంటి ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే తేళ్లు సంచరించేటటువంటి ప్రాంతం.
అలాగే ఇంకా కొన్ని తొండలు కానివ్వండి, ఇతర రకాలైనటువంటి చిన్న చిన్న ప్రాణులు అవి ఎక్కువగా సంచరించేటటువంటి ప్రాంతం అది. ఇక్కడ పాములు వచ్చేసేసింది, తాపకరములైనటువంటి సర్పములు. అవి ప్రజలను కరువగా, దేవుని ప్రొటెక్షన్, కవర్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకు తీసివేస్తే ఒక క్షణం చాలు, కొన్ని గంటలు చాలు, ఏమవుతాం మనం? ఒక్క క్షణం. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉన్నది. దేవుడు నిద్రపోతాడని కాదు, ఆయన కునికే దేవుడని కాదు. మనుషులు కునుకుతారు, నిద్రపోతారు. ప్రయాణం చేసేటప్పుడు వాహనాలు ప్రమాదానికి గురవటానికి కారణాలు ఇవే, కునుకుపాటు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మరి విశేషంగా తన బిడ్డలైన వారిని కాపాడుతూ ఉన్నాడు. మన కాపుదల కర్త అయినటువంటి దేవుడు ఆయన చక్కగా మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన తన ముఖం తిప్పుకుంటే, మనల్ని కాపాడకపోతే, మన మీద దాడి చేయటానికి లోకములో ఉన్నటువంటి అంధకార శక్తులకు, వాయుమండల శక్తులకు ఆయన పర్మిషన్ ఇస్తే చాలా కీడు సంభవిస్తుంది. గుర్తుంచుకుందాం మనం. ఈ పాములు వచ్చేసేసినాయి వీళ్ళ మీదకి. అవి ప్రజలను కరువుగా, ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. ఎంతమంది చనిపోయారో లెక్క ఇక్కడ చెప్పబడలేదు. ఇశ్రాయేలీలు లెక్కించబడినటువంటి కాల్బలము 6 లక్షలు అని మనకు తెలుసు. మరి చిన్నవారు ఉన్నారు, 20 సంవత్సరం లోపు వారు, స్త్రీలు ఉన్నారు. కనుక స్త్రీలు, పిల్లలు వీరందరినీ కలిపితే వారు 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఎంతైనా ఉండుండొచ్చు వారి నంబర్. ఆ సంఖ్యలో అనేకులు చనిపోయారు అనేటటువంటి మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, చనిపోతూ ఉంటే వాడిని పాతి పెట్టాలంటే ఎంత బాధ కుటుంబీకులకు. ఆలోచించండి. ఇంకో ప్రక్క కొందరిని పాము కాటు వేసింది, మరణానికి దగ్గరగా ఉన్నారు, చనిపోలేదు, బాధతో విలవిల్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబీకులు అది చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ఊహించుకోనండి. సంఘం రాకడలో ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమలను గూర్చి ప్రకటన గ్రంథంలో ఆ శ్రమలను గూర్చి కొన్ని విషయాలు మనము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, బూరల శ్రమలు, ట్రంపెట్స్ ఊదినప్పుడు భూమి మీద శ్రమలు సంభవిస్తాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచాను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని, వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడును. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. మరియు వాని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలన ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఈ మాటలు చదివితే మనకేమని అనిపిస్తుంది? సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమకాలంలో బూరల శ్రమలు, మొదట ముద్రల శ్రమలు, ఆ తర్వాత బూరల శ్రమలు, తరువాత పాత్రల శ్రమలు. ఈ బూరల శ్రమలు 5వ దూత బూర ఊదినప్పుడు
సంభవించేటటువంటి పరిస్థితి. ఈ మిడతలు కుట్టినప్పుడు, తేలు కుట్టినప్పుడు ఉండే బాధ వంటి బాధ కలుగుతుంది. తేలు కుట్టినప్పుడు ఉండేటటువంటి బాధ ఆలోచించండి ఒకసారి. మరణం కోరుకుంటారట మనుషులు, అయితే మరణం రాదట. ఇక్కడ ఇశ్రాయేలీలు సర్పపు కాటు తిని విలవిల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రక్క చనిపోయే వారిని చూస్తూ అప్పుడు పశ్చాత్తాపం వస్తూ ఉంది వీరికి. ఏమంటున్నారు? సంఖ్యాకాండం 21:7. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తాము. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోండి. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మోషేను మేము తప్పు చేసాం అన్నటువంటి సంఘటన ఇది. ఇంతకు మునుపు చాలా మార్లు వ్యతిరేకంగా మాట్లాడారు, అయితే ఇప్పుడు కన్ఫెస్ చేస్తూ ఉన్నారు, మేము పాపం చేసాము. దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడటం అది పాపం. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా వ్యతిరేకంగా మాట్లాడటం పాపం. దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వాన్ని తృణీకరించి మాట్లాడటం పాపం. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఇక్కడ ఈ ప్రజలు మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. కాబట్టి ఈ పాములు మా మధ్య నుంచి వెళ్ళిపోయేటట్లు మీరు ప్రార్థన చేయండి. 8వ వచనం. మోషే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. మీరు దీనికి తగిన వారు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అనలేదు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను. ఇది విచిత్రమైనటువంటి కార్యం, వినటానికే మనకు అర్థం కాదు. తిన్నాది సర్పపు కాటు, సర్పము ఆదాము హవ్వలను మోసగించింది. సర్పాన్ని మనము అప్రిషియేట్ చేయం. కొన్ని సంప్రదాయాల్లో సర్పాన్ని పూజిస్తారు అనుకోండి, వారిని గురించి మనం మాట్లాడు. ఇక్కడ తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టమన్నాడు. 9వ వచనం. మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. కొన్ని గంటల సమయం పట్టినట్టే ఖచ్చితంగా. ఇత్తడి సర్పము తయారు చేయబడింది. ఇత్తడి సర్పము యొక్క ప్రతిమ మీరు ఇజ్రాయెల్ జోర్డన్లో నెబో శిఖరం మీద, నెబో కొండ మీదకి మీరు ఎక్కితే అక్కడ ఒక దృశ్యం కనబడుతుంది. ఈ బ్రేజన్ సర్పెంట్ లేక బ్రేజన్ క్రూసిఫిక్షన్ సర్పెంట్ మీకు కనబడుతుంది. అంటే మోషే ఇటువంటిది తయారు చేయించి ప్రజలందరికీ కనిపించేటట్లు ఎత్తైనటువంటి స్థలంలో ఉంచాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట 9వ వచనం చివరి భాగం. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. పామును చూస్తే విషం దిగిపోతుందా? సర్పము శాపగ్రస్తమైంది కదా, పామును చూస్తే విషం ఎందుకు దిగుతుంది? ఏ విశ్వాసికైనా సందేహం వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు. మామూలుగా లోకస్తులైన వారికి అది తెలివి తక్కువతనంగా ఉంటుంది, సువార్త కూడా వెరితనంగా ఉంటుంది. సిలువను చూస్తే మానవుని పాపం పోతుందా? అవును. సిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, మనలో ప్రతివారి కొరకు మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. ఒక వ్యక్తి అందరి కొరకు మరణించడం ఎలాగూ సాధ్యం? ఆది దంపతుల్లో నుండి భూమి మీద ఉన్న జనాంగం అంతా వచ్చారు. ఆదాము రక్తంలో నుండి పాపం అందరిలోనికి వచ్చింది.
ఒక మనుషుని ద్వారా అవిధేయత, పాపము, మరణము లోకములో ప్రవేశించింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పునరుద్ధాన జీవం మనలోనికి వస్తూ ఉంది. కనుక సర్పపు కాటు తిన్నటువంటి వ్యక్తి నిదానించి తాను ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఇత్తడి సర్పాన్ని చూస్తే ఏం అర్థమవుతుంది? ఒక గొప్ప భక్తురాలు ఒక సేవకుడిని అడిగారు, అయ్యా నాకు అర్థం కావటం లేదు, పామును చూస్తే విషం ఎందుకు దిగుతుంది? దేవుడు ఎందుకు పామును చూడమని చెప్పాడు? పామును చూచినప్పుడు మన పితరుడైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల పాపం ఒప్పుకోవాలి. 2, నా రక్తములో పాపం ఉన్నది, దేవా నన్ను క్షమించు. 3, నేను పాపిని, మనల్ని కాటు వేసినటువంటి సర్పము పాపమే, దేవా నన్ను కనికరించు, కరుణించు అని చెప్పి వ్యక్తి ఒప్పుకోవాలి. కనికరించమని వ్యక్తి ఒప్పుకోవాలి. అప్పుడు మరణం తొలగించబడుతుంది, మరణము కొట్టివేయబడుతుంది. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినప్పుడు ఏమర్థమవుతుందంటే, రాబోయేటటువంటి కాలములో లోకరక్షణ కొరకు పైకెత్తబడబోయేటటువంటి మెస్సియ రక్షకుడు వారు చూచాయిగా విశ్వాస నేత్రంతో చూడగలిగారు. యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరకు రాత్రివేళ వచ్చినటువంటి యూదుల అధికారి బోధకుడు నికోదేం, యోహాను సువార్త 3వ అధ్యాయం, తనతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభువారు నికోదేముతో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆత్మజన్మను గూర్చి, క్రొత్తగా జన్మించటను గూర్చి, విశ్వసించటను గూర్చి చెప్తూ ప్రభువారు చెప్పిన మాట, నిత్యజీవం పొందాలి అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎలాగూ? మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో. అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తింది. ఈ పాత నిబంధన భాగం నుండి పాత నిబంధన లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి బోధకునికి యేసు ప్రభువారు జ్ఞాపకం చేశాడు. సకల లోక రక్షణ కొరకు మనము సిలువ వైపు చూడవలసిందే. మనము సిలువను చూస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ, ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపిగా కాదు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రాహి అయ్యాడు. మనం పొందవలసినటువంటి మరణం, మనం ఉండవలసినటువంటి స్థితి అది. మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని తీసుకుని ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తూ ఉండగా విషం దిగిపోయింది, బ్రతికేరు. నిదానించి చూచిన వారు ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే ఇది అసాధ్యం, దీనిలో రీజన్ కనబట్టలేదు, లాజిక్ కనబట్టలేదని ముఖం తిప్పుకున్నారో వారు ఆ సర్పపు కాటు వలన కొన్ని గంటల్లోనే తరువాత మరణించారు, మృతి చెందారు. గమనించండి, సువార్త అనేది లోకస్తునికి వెరితనంగా ఉంటుంది. సిలువలో ఆయన సహాయం చేసుకోలేదు. ఆ యేసు ప్రభు నమ్మితే పరలోకం నిత్యజీవమని ఈ క్రైస్తవులు చెబుతున్నారు అని మనల్ని ఎగతాళి చేయవచ్చు. లోకజ్ఞానికి సిలువను గూర్చిన వార్త వెరితనమే. కానీ రక్షించబడేటటువంటి వారికి, విశ్వసించేటటువంటి వారికి అది దేవుని శక్తి, దేవుని జీవం. ఈ సమయంలో మనము ఒకసారి ఎత్తబడినటువంటి ఇతడి సర్పం వైపు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ వైపు మనం చూద్దాం. ప్రియప్రభ, మీరు మా కొరకు సిలువలో గాయపరచబడటానికి
మీరు మా కొరకు నలుగొట్టబట్టడానికి మీరు ఇష్టపడినందుకు దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. ఈరోజు మనం జోర్డన్లో చూచినట్లయితే నెబో శిఖరం పైన మోడల్ కనబడుతుంది. ఆ మోడల్ కనబడుతుంది. అక్కడి నుండి యోర్దాను అవతల వాగ్దాన దేశాన్ని కూడా మనం చూడవచ్చు. మోషే జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. అందుకొరకే నెబో కొండపైన ఆ మోడల్ ఉంచారు. ఇక్కడ తయారు చేయబడినటువంటి ఇతడి సర్పం, తరువాత ఇశ్రాయేలీలు, అది ఒక సింబల్ మాత్రమే. దాన్ని పూజించడం మొదలుపెట్టారు. తరువాత ఇశ్రాయేలీల చరిత్రలో రిఫర్మేషన్ వచ్చినప్పుడు దానికి నెహుష్టాన్ అని పేరు పెట్టి పూజ చేస్తుంటే అది ముక్కలుగా నలుగొట్టబడింది. ఇక్కడ మాత్రం ఎత్తబడినటువంటి ఈ ఇత్తడి సర్పాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గుర్తు చేసుకోవలసినటువంటి మాట, ఎవరైతే నిదానించి చూచారో ఈ సమయంలో నిదానించి సిలువ వైపు చూద్దామా మనం? దేవా, మా శరీరాలపై, మా కుటుంబాలపై దాడి చేసేటటువంటి వైరస్ బారి నుండి, అక్కడ వారైతే సర్పం యొక్క విషం నుండి వారు విరుగుడు కోరుకున్నారు. సర్పం యొక్క విషం వారిని చంపకూడదని కోరుకున్నారు. మన మీద దాడి చేసేటటువంటి శత్రువు సాతాను ఏదైనా సరే మనం సిలువ వైపు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, మీ సిలువ రక్తమును బట్టి, మీ సిలువ మరణమును బట్టి మాకు జీవం అనుగ్రహించు. ఈ పాపపు విషం నాలో నుండి తొలగించు, విరిచివేసేయి, నా రక్తాన్ని శుద్ధి చేయి, దేవా నన్ను కనికరించు అని మనం ప్రభువుని అడుగుదామా? ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగినటువంటి ప్రభువా, ఎత్తబడినటువంటి ఇతడి సర్పం వలె మీరు మనుష్య కుమారుడుగా మీరు ఎత్తబడ్డారు. మీరు దైవ కుమారుడై ఉండి శరీరధారిగా వచ్చి మనుష్య కుమారుడుగా పిలువబడినందుకు స్తోత్రాలు. మా నిమిత్తం మిమ్ములను మీరు తగ్గించుకున్నందుకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ఈ సమయంలో మా రక్షణ కొరకు మీరు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన కాలములో సహా ముందున్న రోజుల్లో సిలువలో దేవాది దేవుడే శరీరధారిగా, మెస్సీగా, రక్షకుడుగా ఆయన ప్రాణం పెడతాడని, సిలువేయబడతాడనే వృత్తాంతం ఇశ్రాయేలీలకు తేటగా అర్థమయ్యే నిమిత్తం ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినటువంటి వారు బ్రతికేరనేది ఎత్తబడినటువంటి సిలువ వారు ముందే చూచాయిగా వారు చూచారు. ప్రియప్రభ, మేము సిలువకు 2000 సంవత్సరములు యువతలు ఉండి మిమ్ములను మేము చూస్తూ ఉన్నాం. సిలువపై మీ రూపాన్ని చూస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి పాపం యొక్క ప్రభావము, పాపం యొక్క ఛాయ, జాడలు అన్నీ సంపూర్ణంగా మార్చబడి మేము నీ పరిశుద్ధతలో, జీవములో వర్ధిల్లుటకు కృప అనుగ్రహించండి. సర్పపు కాటు తినిన ప్రతివాడు నిదానించి చూచి బ్రతికినట్లుగా మేము ఆత్మీయంగా బ్రతుకున్నట్లు మా జీవం తగ్గిపోకుండా కాపాడండి. ఈ సందేశం విన్నటువంటి మీ బిడ్డలను బలపరచండి. దేవా, మీ సన్నిధి సమృద్ధిగా మాకు తోడుగా ఉంచి క్షేమం మా కుటుంబాలకు అనుగ్రహించి విశ్వాస నేత్రంతో సిలువ వైపు చూచి యేసుక్రీస్తు ప్రభు సిలువ రక్తాన్ని ఆశ్రయించిన వారంగా పాపం యొక్క ఫలితముల నుండి ఇశ్రాయేలీలు ఎలాగూ తమ పాపమును ఒప్పుకొని వారు మరణం తప్పించుకున్నారో అలాగూ మేము సిలువ వైపు చూచి నిదానించి చూచి ప్రియప్రభ పాడుబడినట్లు కృప దయచేయండి. మమ్ములను, మా కుటుంబాలు, మా సంఘాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీరే కనికరించవలసిందిగా కోరుకుంటూ మీ కృపా బాహువులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్.